జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం నేర్చుకోబోయే పాసురం నోట్రుచ్చి వర్గం. ఇప్పటి వరకు గోపికలను లేపడానికి కృష్ణ నామాలను వాడిన తోటి గోపికలు ఈ పాసురంలో ఏకంగా కుంభకర్ణునితో పోల్చి ఆట పట్టిస్తూ ఉన్నారు. అసలు ఆమె అంతగా నిద్రపోవడానికి కారణం బద్ధకమా లేక భగవద్ అనుభవమా? ఈ పాసురంలోని రహస్యం, భగవద్గీతలో దీనికి ఉన్న లింక్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 10వ పాసురాన్ని అనుసంధానం చేద్దామా? నోత్తొచ్చు వర్గం పూగిండ్ర అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தொத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகர்ணனுன் தோத்தும் உனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே తేత్తమాయి వందుత్తిరవే లోరింబావాయ్. ఆండాల్ తల్లి యొక్క సంకల్పం ఏంటి? అందరూ కలవాలి. వయ్యత్తు వీల్గాళ్ అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం. అందరూ ఒక్కటిగా ఉండి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా ఫలితాన్ని పొందాలి అన్నదే ఆండాల్ తల్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతటి ఔదార్యం. ఏ ఒక్కరూ మంచిని వదులుకోకూడదనే ఆమె గుణం అన్నమాట. అందరినీ లేపుతూ భగవంతుని ఆరాధనలో ఒక్కటి చేసి తరింప చేయడమే ఆమె కర్తవ్యం. ఒక్కొక్కరిని లేపుతూ గోష్ఠిలో చేర్చుకొని ముందుకు సాగుతూ వెళ్తుంది. 6, 7, 8 పాసురాల్లో తెల్లవారడానికి గుర్తులని వివరించారు. కృష్ణుని వైభవాన్ని కూడా తెలియచేశారు. నిన్న 9వ పాసురంలో తెల్లవారుతుంది అనడానికి గుర్తులేమన్నా చెప్పారా? లేదు. ఈ పాసురంలో కూడా ఇంకా గుర్తులేం చెప్పరు. 6, 7, 8లోనే చెప్పారు. నిన్న చెప్పుకున్నాం కదా, 6 నుంచి 12వ పాసురం వరకు జ్ఞానం గురించి. అంటే ఇంకా ఈ గోపికలు పరిపక్వత చెందిన గోపికలు, స్థిత ప్రజ్ఞత కలిగిన గోపికల్లాగా మనం భావించాలి. శ్రీకృష్ణుని దగ్గరకు పరై అనే వ్రత పరికరం కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కొక్క గోపికను లేపుతూ ఈ రోజు 5వ గోప బాలికను గోష్ఠిలో చేరుస్తుంది. పైకి గోపికలు కృష్ణుడి కథలా మనకు చెప్తున్న మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పడమే అమ్మ యొక్క ముఖ్య లక్ష్యం. మానవ జీవితం అంటే సుఖ దుఃఖాలు నదీ తరంగాల్లా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో వివరించాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుంది అంటే దుఃఖం వలనైనా లేకపోతే సుఖం వలనైనా చెడిపోతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖ దుఃఖాలు ప్రమాదకరం కాదు, వాటి యందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు కదా. ఏకాగ్రతే ఏకైక సాధనమని ఆయన చెప్పాడు. దుఃఖంలో కృంగకుండా సుఖంలో పొంగకుండా స్థిత చిత్తంతో ఉండాలి అని వివరించారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. దుఃఖేషు అణుద్విగ్న్యమానాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే చెప్పాడు కదా పరమాత్మ. మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. వాడినే ముని అంటారు. అలా కావాలి అంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు. దుఃఖం వచ్చినప్పుడు మనసు ఉద్విగ్నం చెందకుండా ఉండాలి. మనకు వీటి యందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది. ఈరోజు మన ఆండాల్ తల్లి లేపబోయే గోపబాలిక ఇలాంటి స్థిత ప్రజ్ఞత కలిగిన, దుఃఖంలో కృంగకుండా సుఖంలో పొంగకుండా స్థిత చిత్తంతో ఉండే జ్ఞానాన్ని ఈరోజు గోపికలో మనం చూడబోతున్నాం. ప్రతి పదార్థం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
నోత్తు అంటే మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీ నోము అయిపోయింది. ఎందుకు అంటే ఫలితం నీకు ముందే లభించింది. చువర్కం పూయిండా నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లున్నావు. అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కదూ. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్ని వారికి లభించినట్లే. నోత్తుచ్చు వర్గం, ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రలోకం కాదు. వైష్ణవ సాంప్రదాయంలో స్వర్గం అంటే విశ్లేషం లేని సంశ్లేషం, అంటే భగవంతుణ్ణి ఎప్పుడు ఎడబాయకుండా ఉండే వైకుంఠ స్థితి అని. ఆమె పుణ్యాత్మురాలు. ఎందుకు అంటే ఆమె ఏ కఠినమైన తపస్సు చేయలేదు, కానీ కృష్ణుడే ఉపాయం, కృష్ణుడే ఉపేయం. గాడ్ ఈజ్ ద మీన్స్ అండ్ ద ఎండ్ అని చెప్తారనమాట అని బలంగా నమ్మింది. ఆ నమ్మకమే ఆమె చేసిన గొప్ప పుణ్యం. సకల లోకాలన్నింటినీ తనలో చూపించాడు కదా. ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపుదాల్చి వచ్చినదే ఈ శ్రీకృష్ణావతారం. ఆయనలో సకలం ఉన్నట్లే కదా. ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. అందుకే గోపబాలికలు ఇక్కడ కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే అని చెప్పడానికి చువర్కం పూయిండ్రా నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నావు అని చెప్పి వాళ్ళకి ఫలితం దక్కేసింది, అందుకే హాయిగా నిద్రపోతున్నారు అన్నట్లుగా బయట ఉన్న గోపిక గోష్ఠి చెప్తున్నట్లుగా భావించాలి. ఒక మాట అండి, ఎవరు హాయిగా నిద్రపోతారు చెప్పండి? మనం కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నామనుకోండి, నిద్ర సరిగ్గా పడుతుందా? పట్టదు. అదే మన మనస్సు ప్రశాంతంగా హాయిగా ఉందనుకోండి, మనం నిద్రపోతాం కదా. అట్లాగా శ్రీకృష్ణ పరమాత్మ తన పక్కనే ఉన్నప్పుడు ఇంకా వేరే దాంతో పనేముంది? అందుకని నాకు ఆల్రెడీ స్వర్గం వచ్చేసింది అని ఆవిడ నిద్రపోతుంది అన్నట్లుగా బయట ఉన్న గోపికలు భావిస్తున్నారన్నమాట. అమ్మనాయ్, ఓ అమాయకురాలా, యజమాని యొక్క కర్తవ్యం ఏంటి? ఫస్ట్ తను హ్యాపీగా ఉండడం కాదు, తన కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచినప్పుడే ఆయన తన యొక్క జాబ్ని ఫుల్ఫిల్ చేసినట్టు. అట్లాగే ఇక్కడ యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి అని అంటుందన్నమాట. మత్తముం తారారో, ఒక మాట మాతో మాట్లాడరాదా? పోనీ బయటకు ఎట్లాగూ రాలేపోతున్నావు, అట్లీస్ట్ ఒక మాట అయినా మాట్లాడమ్మా తల్లి అంటున్నారు. వాసల్ తిరువాదార్, తలుపులు తర్వాత తీద్దువు గాని లోపల నుండే మాట్లాడు అని చెప్తున్నారు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవడం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేం వేరు చేయలేదు. నీ మాట చాలు మాకు, అది మాకు ప్రాణం కాపాడుతుంది. ఎలా చెప్పాలి? జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కే మొదటి రక్ష. ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి అంటే మనం ప్రేమగా ఎవరితో అయినా ఉన్నామనుకోండి, వాళ్ళు మనకి డైరెక్ట్గా కనపడకపోయినా పర్వాలా, వాళ్ళు ఫోన్ చేసో ఎలాగోలా ఒక మాట మాట్లాడితే చాలు అమ్మయ్య అనిపిస్తుంది. అట్లా అన్నమాట. నువ్వు బయటికేం రావద్దు, నిన్ను శ్రీకృష్ణుని సేవ నుంచి మేమేం వేరు చెయ్యం, నీ వాక్కే మాకు చాలు అని చెప్తున్నారు. బాగుపడే జీవికి జ్ఞానుల రూపదర్శనం కంటే వారి శ్రీ సూక్తులను వినవే ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు. సూక్తుల వల్ల ఏమొస్తుంది? సత్తా నిలుస్తుంది. రూపం చూస్తే అహంకారం తొలగిపోతుంది. మా సత్తా నీ అధీనం అంది ఆండాల్. అంటే ఏంటి? వీళ్ళు కృష్ణుడు లోపల ఉన్నాడని అనుమానిస్తున్నట్లు బయట ఉన్న గోపికా గోష్ఠి. ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారని లోపల గోపబాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అన్నట్లుగా ఆమె వీళ్ళని పట్టించుకోలేదు. నాతో తుళాయి ముడి, లోపలుండే వాడు మన స్వామియే. ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా అని. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా తులసిని ధరిస్తాడు స్వామి. మేము ఆ వాసన గుర్తించాం అని చెప్తుంది. అంటే స్వామి ఉనికిని ఎంత దాచినా కూడా తులసీమాల పరిమళం ఎవ్వరు దాచలేరు. ఎట్లా? పుష్పం దాగినా దాని పరిమళం దాగుతుందా? అలాగా
తులసి వంటి సహజమైన భగవత్ ప్రేమ పరిమళం జ్ఞానులలో దాగదు కదా. ఇంకా లోపల ఉన్న గోపిక, నాపైన ఇన్ని అభాండాలు వేసేస్తున్నారు, తులసిమాల స్మెల్ వస్తుంది అని చెప్తున్నారు, నా పక్కనే స్వామి ఉన్నాడు అని చెప్తున్నారు, అలా కాదు చూడండి తలుపులు వేసే ఉన్నాయి, కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంది. అప్పుడు నారాయణ అంటే అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన. సకల చేతన అచేతన వస్తువులన్నింటికీ లోపల పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులో ఒక అడ్డా అని చెప్తున్నట్లుగా భావించాలి. నమ్మాల్ పొత్తప్పరై తరుం, దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవాడాయన. పుణ్యనాల్, పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన, అందరికీ అందాల్సిన వాడు, నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా అని చెప్తుంది. పండోరునాల్, ఇదివరకు ఒకనాడు కుత్తత్తిన్ వాయి విళంద కుంభకర్ణను, మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకర్ణుణ్ణి చంపలా, కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. రాముడు ఉదార స్వభావం కలిగిన వాడు, ఆయన ఎవరిని చంపడు, అందరినీ మంచిగా ఉంచాలి అనే చూస్తాడు. విభీషణాల్వారు వీళ్ళందరూ కూడా ఆయన ద్వారా మంచిగా ఉన్నవాళ్లే. కానీ కొంతమంది రాక్షసులు చేద్దామన్నా కూడా చేయనీయరనమాట. అలాగా కుంభకర్ణుడిని ఆయనేం చంపల, ఆయనే మృత్యువు నోట్లోకి దూరాడు అని చెప్తుంది. ఎట్లా ఒక ఉదాహరణ చూద్దామా. ఉదాహరణకి దీపం వెలిగించి ఉందనుకోండి, దీపం కాంతిని ఇస్తుంది కదా, ఆ కాంతిని యూజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఆ కాంతికి క్రిమికీటకాలు ఏమన్నా వచ్చి దీపం మీద పడ్డాయనుకోండి, అవి చచ్చిపోతాయి కదా. అలాగా దీపం కాంతిని చూసి వచ్చిన కీటకం ఆ వేడికి చచ్చిపోతే తప్పు దీపందా? కాదు కదా. సో బుద్ధిహీనుడు దీప కాంతిలో పడి చనిపోతాడు, బుద్ధిమంతుడు ఆ దీపకాంతిని ఉపయోగించుకొని బాగుపడతాడు. ఇక్కడ కుంభకర్ణుడు కూడా ఎలాగా, బుద్ధిహీనుడై రాముడి చేతిలోకి తానే వచ్చి చంపబడ్డాడు, కుంభకర్ణుడే మృత్యువు నోట్లోకి దూరాడు అని చెప్తున్నారనమాట. తోత్తుం ఉనక్కే పెరుందయిల్ తాన్ తందాను. ఇంతగా మేము చెప్తుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? ఏమమ్మా, నీ నిద్ర చూస్తుంటే ఆ కుంభకర్ణుడే నీ చేత ఓడింపబడి తన సొత్తైన నిద్రను కూడా నీకే ఇచ్చేశాడేమో అన్నట్లు అనిపిస్తుంది. అధికమైన నిద్ర మత్తు వదలని మా తల్లి. కుంభకర్ణుడు ఏం వరముంది? రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడికి సంవత్సరంలో సగభాగం అంటే 6 నెలలు లేవకుండా నిద్రపోతాడు, మిగిలిన 6 నెలలు అదే పనిగా తింటాడు. ఇలాని వరం పొందాడు కదా కుంభకర్ణుడు. ఆయన ఒక కోరిక, అందుకే పురేకో బుద్ధి అంటారు. అంత అలాగా నువ్వు ఆయన నిద్రనే నువ్వు తీసేసుకున్నావా ఏంటి? ఇక్కడ కుంభకర్ణునికి గోపికకి పోలిక చూసుకోవాలంటే, కుంభకర్ణుని నిద్ర తామసిక నిద్ర, అంటే అజ్ఞానం బద్ధకంతో కూడుకున్న నిద్ర. ఈ గోపిక నిద్ర సాత్విక నిద్ర, అంటే నిశ్చింతగా విశ్వాసంగా నిద్రపోతుంది. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే పూర్తి నమ్మకం ఉన్నప్పుడు భక్తుడికి ఎటువంటి భయం ఉండదు, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అదే స్థితిలో ఉన్నది ఇక్కడ. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దామా. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు పెద్దవాళ్ళకి ఏమవుతుంది, కింద లగేజ్ పెట్టుకుని ఉంటాం కదా, లగేజ్ జాగ్రత్తగా ఉందో లేదో అనే భయంతో సగం నిద్రపోతారు, సగం నిద్రపోరు. కానీ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తన తల్లి ఒడిలో ఏమీ లేదన్నమాట, ఇంకా ఏ చింత లేకుండా గాఢంగా నిద్రపోతాడు. ఎందుకు మా అమ్మ ఉందిలే చూసుకుంటుంది అనే నమ్మకం వాడికి. ఇక్కడ గోపిక స్థితి కూడా ఆ చిన్న పిల్లవాడి లాంటిదే. నా కృష్ణుడు ఉన్నాడు అనే భరోసాతో ఆమె అంత ప్రశాంతంగా నిద్రపోతుంది. భగవద్గీతతో పోలిక చెప్పాలి అంటే ఈ గోపిక స్థితిని భగవద్గీతలోని చరమ శ్లోకం, అదే 18వ అధ్యాయం 66వ శ్లోకంతో పోల్చవచ్చు. ఏంటా శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్థమేంటి? ధర్మాలన్నింటినీ వదిలి నన్నే శరణు వేడుకో, నేను నిన్ను సకల పాపాల నుంచి విముక్తిని చేస్తాను, దుఃఖించకు అని చెప్తున్నట్లు ఈ పాసురంలోని గోపిక కూడా
మా శుచః డోంట్ వర్రీ అనే స్థితిలో ఉంది. ఆమె కర్మయోగం, జ్ఞానయోగం వంటి కష్టమైన మార్గాలన్నీ వదిలేసేసి కేవలం కృష్ణుణ్ణే నమ్ముకుంది, అంటే శరణాగతి చేసింది. అందుకే ఆమెకు అంతటి స్వర్గ సుఖం, అంటే ప్రశాంతమైన నిద్రపోతోంది, స్వర్గ సుఖం దక్కింది అని చెప్తున్నారు. ఇలా రావణుని తమ్ముడైన కుంభకర్ణునితో ఒక పోలిక, ఇట్లా ఇంకో ఆ పోలిక కూడా ఉంది. పైకి సరదాగా చెప్పిన లోపల వేరే అర్థాన్ని కూడా సూచిస్తోంది ఆండాళ్ళ తల్లి. ఏంటి అది అంటే, ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయునితో పోలిస్తుంది. ఎవరు అంటే కుంభంను కరణంగా కలిగిన వ్యక్తి. కుంభం అంటే కుండ. ఎవరు? అగస్త్యుడు అనమాట. అగస్త్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు. ఆయన గురించి కూడా ఇక్కడ చెప్తున్నట్లుగా భావించాలి. శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుని వైపు వంగిందంట. వింధ్య పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయన అడిగితే వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తథాస్తదాస్తు అని పెరుగుదలని వంచాడు. అది ఆయన గొప్పతనం అన్నమాట. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది కదా, మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమిని మనం అలాగా భావిస్తే ఇక్కడ ఎన్నో జీవులు జీవిస్తున్నాయి. అందుకే ఆ శక్తి విశేషాన్ని మనం భూదేవి అంటాం. ఆగం అంటే పర్వతం, స్థా అంటే పెరుగుదలని నిలిపినవాడు, అగస్త్య అంటే పెరుగుదలని నిలిపినవాడు. అందుకే ఆయనకు అగస్త్యుడు అనే పేరు వచ్చిందనమాట. మనలో పెంచుకున్న పాపపు కొండని కూడా స్తంభింపజేయగలవాడు ఆయన అని ఇన్నర్ మీనింగ్ అన్నమాట. ఇక్కడ గోదమ్మ తల్లి ఇంతటి మీనింగ్ని ఆ కుంభకర్ణ అనే ఒక్క వర్డ్లో నింపేసింది. ఇంకా అగస్త్య మహర్షి ఎంతటి గొప్పవాడంటే ఒకసారి మొత్తం సముద్రాన్ని కూడా ఇట్లా తాగేసేసి మొత్తం పానం చేసేసాడు అనమాట. ఇంకా అక్కడ ఏం లేదు, సముద్రంలో నీరంటూ లేదు. ద్రావిడ భాషకంతటికీ కూడా ఆయన వ్యాకరణ సూత్రాలు రచించిన మహనీయుడు. వాతాపి అనే రాక్షసుణ్ణి సంహరించిన మహనీయుడు. మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదండి, ఏదైనా ఆహారం జీర్ణం కాకపోతే చిన్నపిల్లలకి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. అలాంటి వాతాపిని కూడా ఆయన సంహరించిన వాడనమాట. అలాంటి మహనీయుడు కూడా వద్ద ఓడిపోయాడా అన్నట్లు ఆండాళ్ళ తల్లి చెప్తుంది. లోపల గోపిక కృష్ణ అంటూ లేచింది. అత్త అనందలుడయాయ్ పెద్ద బద్ధకం కలదానా అరుంగలమే అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి, నీవు నాయికామణి వంటి దానవు, తేరుకొని వచ్చి తలుపు తెరువు తల్లి, మా అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయి తల్లి అని ప్రార్థించింది ఆండాళ్ళ తల్లి. ఏత్తమాయి వందు తిరవే, తొందరగా సర్దుకొని రావమ్మా. ఈ గోపబాలిక కూడా లేచి ఆండాళ్ గోష్ఠిలో చేరి బయలుదేరుతున్నారు. రేపు తిరిగి 11వ పాసురంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగళే శరణం.